రండి ఆవకాయ పచ్చడితో భోంచేద్దాం. పికిల్స్ తింటాం అంటే అంత మంచిది కాదు అని చెప్పాను. కానీ ఈ విధంగా తింటే పర్లేదు, కొంచెం వాటర్ రిటెన్షన్ అవుతుంది. బట్ మీ షుగర్స్ అయితే స్పైక్ అవ్వవు. ఇందువల్ల రీజన్ చెప్తాను. సో ఎగ్స్ తీసుకున్నాను, 3 ఎగ్ వైట్స్ అండ్ 2 హోల్ ఎగ్స్. అంటే ఎవరైనా 2 హోల్ ఎగ్స్, అంటే కొలెస్ట్రాల్ లేని వాళ్ళు చక్కగా 2 హోల్ ఎగ్స్ అయితే డైలీ తీసుకోవచ్చు. అండ్ ఎగ్ వైట్స్ అయితే ఒక 5-6 అయినా తీసుకోవచ్చు. సో నేను 4 ఎగ్ వైట్స్ పెట్టుకున్నాను, 2 హోల్ ఎగ్స్ పెట్టుకున్నాను, అండ్ ఆనియన్, లెమన్ పెట్టుకున్నాను. అండ్ యాజ్ యూజువల్ మొలకెత్తిన మెంతులు. చూడండి ఎంత పొడవు వచ్చిందో. సో ఎగ్స్ ఎందుకు, మనం రైస్తో పాటు ఎగ్స్ నంచుకుంటూ తింటే స్లో అబ్జార్ప్షన్, అంటే తొందరగా డైజెషన్ అవ్వదు, స్లోగా గ్లూకోజ్ అబ్జార్ప్షన్ ఉంటుంది బ్లడ్లో. అండ్ మేథీ సీడ్స్, అంటే ఈ స్ప్రౌటెడ్ మేథీ వల్ల మన బ్లడ్ గ్లూకోజ్ స్పైక్స్ అంతగా ఎక్కువగా ఫాస్ట్గా అవ్వవు. అండ్ గట్టికి చాలా మంచిది. ఫైబర్ కూడా. అండ్ ఇంకొక ఫైబర్ ఏంటి నాకు ఎప్పుడు ఇష్టమైన ఆనియన్ తినని వాళ్ళు కీరా అయినా, కొన్ని సార్టెడ్ వెజిటబుల్స్ అయినా పెట్టుకోవచ్చు. అండ్ ఆవకాయ, ఇది నేను ఆల్రెడీ పెసర ఆవకాయ, ఇది నా మెజర్మెంట్స్ నాకు తెలిసిన పద్ధతిలో పెట్టానండి. ఎవరి పద్ధతుల్లో వాళ్ళు పెట్టచ్చు. ఇదేమో ఎక్కువ సాల్ట్ లేదు, నేను కొలత ప్రకారం వేసాను. కొంతమంది తక్కువ తినచ్చు, బట్ నిల్వ పచ్చళ్ళలో సాల్ట్ లేనిది పాడవుతుంది. సో ఆన్ అండ్ ఆఫ్ ఈ 2 monthsలో నేను ఎక్కువ ఆవకాయ పచ్చడి అయితే టేస్ట్ చూస్తాను. అచ్చంగా ఆవకాయ అన్నం తినాలంటే ఇలా తినండి. పెట్టేసుకుందామా అన్నం? ఎంతమందికి ఆవకాయ ఇష్టం? ఇంతే అన్నం తింటా నేను, కానీ నా స్టమక్ ఫిల్ అవుతుంది. అంటే ఇంత కూడా అవసరం లేదు, కొంచెం తగ్గించేస్తాను. ఎందువల్ల చెప్తానంటే, ఇంత కొంచెం అన్నంతో పాటు 2 హోల్ ఎగ్స్ తింటున్నాను, 3 ఎగ్ వైట్స్ తింటున్నాను, అంటే నా టమ్మీ ఆల్మోస్ట్ ఫుల్ అవుతుంది. దాంతోపాటు ఆనియన్ కూడా నంచుకుంటాను. సో నా ఈ డే మీల్ సఫిషియెంట్గా టమ్మీ ఫుల్గా అయిపోతుంది. సో స్టార్ట్ చేసేద్దామా? మొన్న పెట్టిన పెసర ఆవకాయ చూడని వాళ్ళు ఉంటే కూడా చూడండి. సో నేను గుజ్జు ఎక్కువ తింటాను, చాలామంది నెయ్యి కూడా వేసుకుంటారు, బట్ ఇందులో ఉండే ఆయిలే సరిపోతుంది. నేను కొంచెం డార్క్గా తింటాను. ఓకే, ఇంత తిన్నా కూడా వెయిట్ పెరుగుతాము, ఎందుకంటే సోడియం ఉంటుంది కాబట్టి. అంటే ఉప్పు, ఇంకొంచెం రైస్ పెడతాను, నోరు ఊరిపోతుంది. సో కలిపేసుకున్నాం కదా, దీంట్లో మొలకెత్తిన మెంతులు కలిపేసుకున్నాం. సో మన గట్కి బ్లడ్ షుగర్స్ ఫాస్ట్గా రేజ్ అవ్వకుండా ఉండటానికి హెల్ప్ అవుతుంది. కానీ ఏ మాత్రం టేస్ట్లో తేడానే రాదు. ఆల్రెడీ మనం మెంతి పొడి, ఆవ పొడి, ప్రోటీన్ కూడా ఉంది ఇందులో, పెసర పొడి అన్నీ వేసాము. అండ్ వైటమిన్ సి కూడా ఉంటుంది ఆవకాయ కాబట్టి. సో తినేద్దామా? ఎంత బాగుందో. దీంతో పాటు ఆనియన్ ఇంకా బాగుంది. ఈ ఆనియన్లో లెమన్ యాడ్ చేయటం వల్ల మనకి బ్లడ్ షుగర్స్ కూడా స్లోగా రేజ్ అవుతాయి. అండ్ ప్రోటీన్కి కంపల్సరిగా ఫైబర్ అవసరం. చూడండి, హాఫ్ ఎగ్ వైట్ తీసుకున్నాను, కావాలంటే ఇందులో కొంచెం ఆనియన్ పెట్టుకున్నాను, ఇట్లా తక్కువ రైస్ తీసుకున్నాను. ఎంత బాగుందో. ఎంతమందికి ఎల్లో ఇష్టం? నాకు చాలా ఇష్టం, బట్ 2 కన్నా ఎక్కువ తినకూడదు. సో ఇది కూడా చూడండి, ఇంత తీసుకుంటున్నాను, ఇంతే రైస్ తీసుకుంటున్నాను. ఆవకాయ ఎగ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి. అది బాయిల్డ్ ఎగ్, అంటే ఆయిల్ ఎలాగూ పచ్చడిలో ఎక్కువ ఉంటుంది, సో అందుకని ఆయిల్ లేకుండా ఎగ్ బాయిల్డ్ ఎగ్ అయితే మంచిది. ఆమ్లెట్ కూడా బాగుంటుంది. క్యాలరీస్ కౌంట్ చేసుకొని మోడరేట్ క్యాలరీస్లో తినచ్చు. ఎగ్ వైట్ కన్నా ఎల్లోలో బాగా టేస్ట్గా ఉంది. ఆవకాయ సీజన్లో ఎంతమంది ఆవకాయ పచ్చడి ఎక్కువ తింటారు? చూడండి, ఇప్పుడు ఈ ఎగ్ వైట్ మొత్తం తీసుకున్నాను. ఇందులో రకంగా ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్నాను. ఎగ్ తినని వాళ్ళు పన్నీర్ని చక్కగా తురిమేసి కొంచెం సాటే చేసుకొని అన్నంలో కలిపేసుకొని ఆనియన్ నంచుకొని తినేసేయండి. ఆనియన్ పడని వాళ్ళు కీరా అలాంటివైనా ఆప్షనల్గా పెట్టుకోవచ్చు. మేథీ సీడ్స్ వేసాం కదా, అయినా వేసినట్లేదు, ఆవకాయ టేస్ట్ ఏం మారలేదు. ఆవకాయ అన్నం తింటున్నట్లే ఉంది, ఇంకా ఎగ్గుతో ఇంకా టేస్టీగా ఉంది.
నాకు ఎక్కువ బాయిల్డ్ ఎగ్ ఇష్టం, ఆమ్లెట్ కూడా ఇష్టమే. ఎగ్స్ ఎప్పుడు ఎగ్సేనండి. ఎగ్స్ ఆర్ నేచర్స్ మల్టీ వైటమిన్. సో చిన్నపిల్లలకి రోజు ఎగ్ ఇవ్వండి. వచ్చేసారా? సో ఇవన్నీ చేసుకోవాలా అంటే, సో మనకు కావాల్సిన ఇష్టమైన ఆవకాయ తినాలి అంటే ఉత్త రైస్తో తింటే బ్లడ్ షుగర్స్ బాగా స్పైక్ అయిపోతాయి. దాంట్లో ఎంత ఆవపిండి ఉన్నా ఎంత ఉన్నా కూడా అందులో ఉండే సోడియము, మనం రైస్ ఎక్కువ తింటాం. మామూలుగా ఇప్పుడు నేను ఎగ్ వైట్స్ ఇవన్నీ తీసుకోకపోతే నా స్టమక్ అనేది తొందరగా ఫిల్ అవుతుంది. ఇప్పుడు తిన్న తర్వాత ఇంత అన్నం మళ్ళీ నా పొట్టలోకి వెళ్తుంది, ఆకలికి సరిపోదు. సో ఇప్పుడు నేను ఎగ్స్ యాడ్ చేయడం వల్ల నా టమ్మీ ఫుల్గా అవుతుంది. సో నాకు ఆవకాయ అన్నం తిన్న హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా. ఎంతమంది ఇలా పెసర ఆవకాయ ఎంత ఇష్టపడతారు? నిజంగా పెసర ఆవకాయ చాలా 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 టేస్టీగా ఉంది. సో నాకు ఎల్లో అంటే చాలా ఇష్టం. ఎల్లోతో ముందు తినేద్దాం. ఆవకాయ పచ్చడి పెట్టిన తర్వాత థర్డ్ డే మళ్ళీ ఆయిల్ కావాలంటే ఆయిల్ పోయమని చెప్పాను. సో నేను ఇలాగూ దాంట్లో ఇంకొక 1/2 లీటర్ ఆయిల్ పోసాము. అండ్ టేస్ట్ చూసేస్తున్నాను, ఊరిపోయింది. అంటే థర్డ్ డేకి దాంట్లో ముక్కల్లో ఉండే పులుపు దిగుతుంది, సాల్ట్ ముక్కలకు పడుతుంది. పెసరపిండికి, మెంతి పిండికి, ఆవపిండికి సరిపోయేంత సాల్ట్ వేసాను. అంటే నార్మల్ ఆవకాయ కన్నా పెసరపిండి మళ్ళీ ఎక్కువ వేసాం కాబట్టి ఆ సాల్ట్ కొలత అనేది కరెక్ట్. ఎవరైనా ఆవకాయ పెట్టిన వీడియో చూసుకోకపోతే రీసెంట్గానే పోస్ట్ అయింది, యూ కెన్ చెక్ ఇట్. సో మన హెల్త్ కోసం మనకు నచ్చిన ఎలాగో ఎగ్స్ ఇష్టమే నాన్ వెజిటేరియన్స్కి అయితే. సో ఎగ్తో పేరప్ చేసుకొని ఇంత టేస్టీగా తింటారు అని వీడియో చేస్తున్నాను. అంటే ఎవ్రీ బైట్ ఐఎమ్ ఎంజాయింగ్. ఈ 1.5 month ఎంజాయ్ చేస్తాను, తర్వాత ఎక్కువ రోటి పచ్చళ్ళు వేసి తింటాను. బికాస్ ఇందులో ఎక్కువ సోడియం ఉంటుంది. ఇప్పుడు మనం వెయిట్ పెరగకపోయినా ఒక 1-2 days తాత్కాలిక వెయిట్ గెయిన్ అయితే ఉంటుంది బికాస్ ఆఫ్ వాటర్ రిటెన్షన్. సో సేవ్ ఇట్, షేర్ ఇట్ అండ్ ప్లీజ్ ఓకే. ఎంజాయ్ చేసే వాళ్ళందరూ ఎంజాయ్ చేయండి ఇలా, without any health issues. Thank you for watching.